హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో ప్రభావతి, రోహిణితో అందరూ ఆ మీనా భజన మొదలుపెట్టారు. దానికి ముగింపు పలకాలి. లేదంటే నా ఇంట్లో నాకే గొంతు విప్పే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. అనగానే రోహిణి, మీరు ముందు కోలుకొని మామూలుగా నడవడం మొదలుపెట్టండి. తర్వాత అన్నీ మీరు కోరుకున్నట్టే జరుగుతాయి. రెస్ట్ తీసుకోండి అని చెప్పి రోహిణి ఎళ్ళిపోతది. రోహిణి వెళ్ళిపోయాక ప్రభావతి తనలో తాను, ఇప్పుడు నేను మీనాకి, రోహిణికి బుద్ధి చెప్పకపోతే రోహిణికి కూడా అలుసైపోతాను. అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటది. మీనా వెళ్ళి "అత్తయ్య" అనగానే, "ఏంటి? ఏం కావాలి? నా కాలు గావాలా? చంకనేసుకొని పోతావా? నా ప్రాణం కావాలా? భుజాన మోసుకుంటూ పోతావా?" అనంటా ఉంటే మీనా, "అవేం మాటలత్తయ్య" అనంటది. అప్పుడు ప్రభావతి, "మరెందుకొచ్చావు? కాలు విరిగిందో, వేలు విరిగిందో చూడ్డానికొచ్చావా?" మీనా లోపల లోపల నవ్వుకుంటూ, బాలు ఇదే డైలాగ్ అంటాడుగా అది గుర్తుకు తెచ్చుకుంటది. నవ్వుతూ, "కాపుడం పెట్టడానికొచ్చాను" అనగానే ప్రభావతి, "నాకు పిండం పెట్టి పోవే." ఆ వంకతో వేడి వేడి నీళ్ళు నా కాలు మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? అనగానే మీనా మళ్ళీ నవ్వుకుంటూ బాలు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. ఇదే డైలాగ్. మీనా నవ్వుతూ ఉంటే ప్రభావతి, "ఏంటి నవ్వుతున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? ఓహ్! నువ్వు కోరుకున్నట్టే జరిగిందనా? నన్ను మంచాన పడేయాలనే గదా కోరుకున్నావు?" అనగానే మీనా, "కాదు. కాపుడం పెట్టడానికి వస్తే మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు. అలాగే తిడుతున్నారు. తిడితే తిట్టారు. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్లే మీరు పడ్డారు కాబట్టి తప్పు నాదే అనిపిస్తుంది. ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను. మీరు, మామయ్య బావుంటేనే ఈ ఇల్లు బావుంటుంది. లేదంటే మాలో మేము తగువులాడుకొని ఈ ఇల్లు ముక్కలవుతుంది. మీరు బావుండాలి. నన్ను ఎంతగా తిట్టుకున్నా మీరు బావుండాలనే కోరుకుంటాను. కాపడం పెడతాను." అనగానే ప్రభావతి, "ఏయ్! నాకేమొద్దు. నీ చేత్తో చచ్చినా కాపడం పెట్టించుకోను" అనంటా ఉంటే మీనా, "ఇలా చిన్న పిల్లలా మారం చేయకండి అత్తయ్య. మీరు నొప్పిని తట్టుకోలేరు. ఈ చిన్న మూటని వేడినీళ్ళల్లో పెట్టి కాపడం పెడితే చిటికలో మాయమైపోతుంది." ప్రభావతేమో, "ఏ వద్దన్నానా? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటించకు. వెళ్ళు" అనగానే మీనా, "సరే, నేను ఇదిక్కడ పెడుతున్నాను. మీరైనా పెట్టుకోండి" అని పెట్టేసి ఎళ్ళిపోతది. మీనా వెళ్ళిందా లేదా అని చూసి ప్రభావతి పెట్టుకుంటూ ఉంటది. మీనా తొంగి చూస్తది. కాపడం పెట్టుకునేది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతది. ప్రభావతి పెట్టుకుంటూ, "అయ్యయ్యో! నీళ్ళు చల్లారిపోయాయే" అనుకుంటూ అటు ఇటు చూసి ఎవ్వరు లేకపోవడంతో మెల్లిగా లేచి ఎళ్తది. మీనా వంటగదిలో స్టూలెక్కి పైకెక్కి ఏదో తీయబోతది. ప్రభావతి మీనాని చూసి, "ఏయ్! ఏం చేస్తున్నావే?" అని అడుగుతది. అప్పుడు మీనా, "కషాయం తాగితే మీ ఒళ్ళు నొప్పులు పోతాయంట. ఆ దినుసుల డబ్బా ఇక్కడే ఎక్కడో పెట్టానత్తయ్య" అనంటా ఉంటే ప్రభావతి, "నీ చేత్తో కషాయమూ వద్దు, విషమూ వద్దు" అనుకుంటూ నీళ్ళని వేడి చేసుకుంటూ ఉంటది. మీనా కిందకు దిగిపోతూ కాలు జారి కింద పడిపోబోతది. బాలు వచ్చి పట్టుకుంటాడు. పైనుండి పిండి, కారం అయన్నీ ప్రభావతి మీద పడిపోతాయి. బాలు ఇంకా మీనా ప్రభావతిని జూసి, "అయ్యో! అమ్మో! దయ్యం దయ్యం" అని అరుస్తా ఉంటారు. ప్రభావతి గట్టిగా అరుస్తది. వీళ్ళేమో దయ్యం దయ్యం అని భయపడుతూ ఉంటారు. మనోజ్ వచ్చి చూసి దయ్యం దయ్యం అని భయపడుతూ ఉంటాడు. ఆ! దయ్యం దయ్యం అనుకుంటూ పారిపోతూ ఉంటాడు. ప్రభావతికి కోపం వచ్చి, "ఒరేయ్!" అని పెనం తీసుకొనొస్తది బయటికి. హాల్లోకి అందరొచ్చేస్తారు. ప్రభావతిని జూసి భయపడుతూ ఉంటారు. మనోజేమో, "ఏయ్! ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకు తిరుగుతున్నావు? ఇదిగో మా అమ్మ గురించి నీకు తెలియదు. నీలాంటి దయ్యాల కన్నా డేంజర్ తెలుసా?" అనగానే ప్రభావతి కోపంగా, "ఏమన్నావురా?" అని పెనంతో కొట్టబోతది. "నేనెవరో చెప్పవేంట్రా?" అనంటా ఉంటే, శృతి, "ఈ దయ్యంతో మీకు పరిచయం గూడా ఉందా?" అని అడుగుతది. బాలు, "ఆ! అవును. 25 నుండి పరిచయం ఉంది" అనంటా ఉంటే శృతి, "ఇలాంటి మల్టీ కలర్ దయ్యాన్ని చూడ్డం ఇదే మొదటిసారి" అనగానే ప్రభావతి, "ఏయ్!" అని శృతిని కొట్టడానికి పోతది. శృతి భయపడి మీనా వెనక దాక్కుంటది. ప్రభావతి, "నన్ను దయ్యమంటారారా? మీ ఒక్కొక్కరి సంగతి చెప్తాన్రా." మనోజ్, "లేకపోతే ఐశ్వర్య రాయ్ అనాలా?" అని మెలికలు తిరుక్కుంటూ అంటాడు. అందరు నవ్వుతారు. ప్రభావతి,
ఒరేయ్! నేనెవ్వరినో నీకు తెలియదా? అని అడిగితే మనోజ్ హుహు అని అంటాడు. బాలు బాబోయ్! ఊగిపోతుంది బాబోయ్! మీనా హారతి పళ్ళెం తీసుకురా. ఒరేయ్! నువ్వెళ్ళి వేప మండలు తీసుకొని రా. అమ్మా! తల్లీ! అని ప్రభావతి కాళ్ళకి మొక్కుతా ఉంటాడు. బాలుని కొట్టడానికి పోతది. భయపడతాడు. ఏం చేద్దామని చూస్తున్నార్రా? అని అడుగుతది. వెంటనే రోహిణి నిన్ను తరిమేద్దామని చూస్తున్నాం. అనగానే రోహిణిని కొట్టడానికి పోతది. ఏయ్! నా ఇంటి నుండి నన్నే తరిమేద్దామని చూస్తున్నారా? అనగానే మనోజ్ అమ్మో! దయ్యం మనింటిని కబ్జా చేసింది. నా ఇల్లు అంటుంది. మనమ్మ చూస్తే ఈ దయ్యాన్ని చచ్చేదాకా కొడుతుంది. అని అంటా ఉంటే శృతి చస్తేనే కదా దయ్యమయ్యేది. మళ్ళీ దయ్యాన్ని చచ్చేదాకా కొట్టడం ఏంటి? అని అంటది. రోహిణి ఏమో అత్తయ్య అయితే దయ్యాన్ని కూడా చంపేస్తుంది. అనగానే రోహిణిని కొట్టడానికి పోతది. అబ్బా! ఆపండందరూ. నేనే ప్రభావతిని. ఈ రాక్షసి నా మీద బియ్యం పిండి, కుంకుమ పడేలా చేసింది. అనగానే రోహిణి, మనోజ్, శృతి, రవిలు షాకయితారు. బాలు, మీనా నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా! మనోజ్ మెల్లిగా దగ్గరికెళ్ళి ఎవరు? అమ్మా! అని చూస్తాడు. శృతి ఏమో ఆంటీ దయ్యమైతే ఇలాగే ఉంటారా? అని అంటా ఉంటే రోహిణి మీరా అత్తయ్య? పట్టపగలు మన ఇంట్లో దయ్యం తిరుగుతుంది అని భయపడ్డాం. అనగానే శృతి అయినా మీరెప్పుడు పోయారు? అని అంటా ఉంటే రవి ఏయ్! శృతి అని అంటాడు. ఛీ! 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 అదే కలర్స్‌తో ఎలా మునిగిపోయారు? అని అడుగుతది. అప్పుడు మీనా సుబ్బలక్ష్మి గారి కోడలు కొత్తగా కాపురానికొచ్చింది కదా! సార తెచ్చింది. అవే ఇవి అని అంటా ఉంటే ప్రభావతి తల స్నానం చేసొస్తే నా తల మీద పోసింది. నూనె పోసి కింద పడేలా చేసింది చాలక ఇలా పోసింది. అనగానే బాలు ఎవరు పోసింది? నువ్వు మీనా ఎక్కిన స్టూల్‌ని తన్నావా లేదా? అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి నేనెందుకు తంతానురా? నా కాలు తగిలింది అని అంటా ఉంటే మీనా ఆ! ఆ డబ్బాలకి నా చెయ్యి తగిలింది అని అంటది. వెంటనే మనోజ్ ఆ! అందుకని మా అమ్మ మీద పిండి పోస్తావా? దిష్టి బొమ్మలా ఉంది. అనగానే రోహిణి హ! లేదు దయ్యంలాగే ఉన్నారు. శృతి ఏమో ఆహా! వెరైటీ దయ్యంలా ఉన్నారు. ఉండండి ఒక ఫోటో తీస్తాను. అని ఫోటో తీసి సెల్ఫీలు తీసుకుంటది. బాలు నేను కూడా అని ఆ ఫోటోలో దిగుతాడు. శృతి ఆ! ఆ! ఓకే. ఈ సెల్ఫీని, ఫోటోని స్టేటస్ మొత్తం పెట్టేస్తాను. అనగానే బాలు ఆ! రంగులు మార్చే దయ్యమని రాస్తావా? అని అడుగుతాడు. ప్రభావతి కోపంగా రేయ్! అని కొట్టడానికి పోతది. మీ అందరికీ ఎగతాళిగా ఉందా? పొండి అనగానే అందరూ భయపడి మనోజ్ ఈసారి నిజంగానే దయ్యం పూరినట్టుంది అని పారిపోతారు. ఎవరికి వాళ్ళు అందరూ పారిపోతారు. అందరూ పారిపోగానే ప్రభావతి ఏ అని గట్టిగా అరుస్తా ఉంటది. తర్వాత వెళ్ళి తలస్నానం చేసి రెడీ అవుతా ఉంటే అక్కడికి రోహిణి ఎళ్తది. "మళ్ళీ స్నానం చేశారా అత్తయ్య?" అని అడుగుతా ఉంటే ప్రభావతి, "మరి చేయకుండా అలాగే ఉండమంటావా? మనోజ్ గాడు దిష్టి బొమ్మలా ఉన్నానన్నాడు." అనగానే రోహిణి, "నిజంగా మీనా, శృతి ఎక్కువే చేస్తున్నారు. మీరిచ్చే మర్యాదని కాపాడుకోవడం లేదు. మీనా అండ చూసుకొని శృతి ఏం చేసిందో తెలుసా?" అనగానే ప్రభావతి, "నాకే కదా సన్మానం చేసింది. అభిషేకం గూడా చేసింది." "అది కాదత్తయ్య మీరే చూడండి" అని ఫోన్‌లో స్టేటస్ చూపిస్తది. దిష్టి బొమ్మ గెటప్‌లో మా ఆంటీ అని ట్యాగ్ లైన్ గూడా పెట్టింది. అని అంటా ఉంటే ప్రభావతి కోపంగా ఇలా అందరికీ కనబడేటట్టు ఫోటో పెడుతుందా? వెంటనే రోహిణి వాళ్ళమ్మ వాళ్ళు మీ ఫోటో చూసి ఎంత నవ్వుకుంటారు? మీ మీద గౌరవం ఉంటదా? ఏం ఆలోచిస్తున్నారత్తయ్య? అనగానే ప్రభావతి అయిపోయింది. నా ఓపిక చచ్చిపోయింది. పెద్దింటమ్మాయి కదా అని చూసి చూడనట్టుగా వదిలేస్తే మాటలెక్కువయ్యాయి, చేతలు ఎక్కువయ్యాయి అని అంటా ఉంటే రోహిణి, శృతి మొదట్లో ఇలా ఉండేది కాదు. మీనాతో చేరి ఇలా తయారైంది అనంటది. అప్పుడు ప్రభావతి, ఇప్పుడే ఏమైంది? ప్రభావతి గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు. దీనికి మంచి ముగింపు నేను చెప్తాను. రెడీ అయ్యొస్తాను నువ్వు నాతో రా అనంటది. రోహిణి ఎక్కడికత్తయ్యా అని అడుగుతది. ఇటు కామాక్షి పిల్లలతో కలిసి డాన్స్ చేస్తా ఉంటది భరతనాట్యం స్కూల్లో. అంటే వాళ్ళింట్లో. అక్కడికి రోహిణి ఇంకా ప్రభావతి వస్తారు. ప్రభావతి ఏ తలక మాసినోళ్ళు నేర్పిచ్చారు వీళ్ళకి స్టెప్పులు అని అంటా ఉంటే కామాక్షి నువ్వే అనగానే ప్రభావతి ఆ నేను ఇలా ఎందుకు నేర్పిస్తాను?
నేను చెప్తాను చెయ్యండి. బెండ్ అవ్వండి. థయ్య, తయ్య, తై అని నేర్పిస్తా ఉంటది. దీన్ని భరతనాట్యం అంటారు అనగానే కామాక్షి, ఓహ్! అలా గూడా చేస్తారా? అలాగే చేస్తారు. నువ్వు నేర్పించేదాన్ని కుప్పిగంతులు అంటారు. అనగానే కామాక్షి, ఏటివాళ బాలుగాడు ఏమైనా ఘాటుగా చురకలేశాడా? మంచి కాక మీదున్నావు. ఏయ్! మీరు ప్రాక్టీస్ చేయండి. నువ్వు రా రోహిణి అని ప్రభావతి అక్కడి నుండి ఎళ్తది. ముగ్గురు వెళ్లి కూర్చుంటారు. కామాక్షి, చెప్పు ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతది. రోహిణి, అత్తయ్యకి కోపం రావడానికి ఇంట్లో ఒకళ్ళు కారణం అనగానే కామాక్షి, ఇంకెవరు ఆ అమాయకురాలు మీనానేగా అని అంటా ఉంటే ప్రభావతి కోపంగా, ఏంటి అది అమాయకురాలు కాదు మాయకురాలు. ఇప్పుడు అది నాయకురాలై శృతికి ట్రైనింగ్ ఇచ్చి నా మీదకే ఉసిగల్పుతుంది అనంటది. అప్పుడు కామాక్షి, అలాగా అదేదో ఆలోచించాల్సిన విషయమే అని నవ్వుతూ చల్లచల్లగా జ్యూస్ తాగుతావా అని అడుగుతది. వెంటనే ప్రభావతి, ఇద్దరికీ కలిపి 100 వసూలు చేస్తావు. ఏం వద్దు. అసలు వాళ్ళేమనుకుంటున్నారు? నేనేమైనా వాళ్ళకి దిష్టి బొమ్మలా కనబడుతున్నానా? అని అంటా ఉంటే కామాక్షి, ఇప్పుడలా కనిపించడం లేదు. దానికి కొమ్మలుంటాయి. ఆ! నీకు కనబడడం లేదుగా? అనగానే ప్రభావతి, ఏంటి నీకు అలసైపోయానా? అనంటది. అప్పుడు కామాక్షి, లేదు లేదు. ఆవేశపడి అలసిపోయావు. నీళ్లు తాగు అని వాటరిస్తది. ప్రభావతి తాగేసి, అత్తగారికి మర్యాద ఇవ్వాలి అనే జ్ఞానం లేదు. మరదళ్ళు ఏడ్పించినట్టు ఏడిపిస్తున్నారు. శృతి మీనాతో కలిసి ఎక్కువ చేస్తుంది. ఒక్క రోహిణి మాత్రమే నాకు విలువిస్తుంది. అనగానే కామాక్షి నవ్వుతూ, నేను చూసిన కోడలు కదా! అలాగే ఉంటుంది అని అంటా ఉంటే రోహిణి నవ్వుతది. ప్రభావతేమో ఆ ఇద్దరు కోడళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటా ఉంటే కామాక్షి, అది నీ వల్ల కాదొదినా. ఎందుకు కాదు అని ప్రభావతి అడుగుతది. వెంటనే కామాక్షి, మీన మీద ఈగ వాలిన బాలు ఊరుకోడు. శృతి మీద ఈగ వాలితే శృతే ఊరుకోదు. అనగానే ప్రభావతి, నా చేతికి మట్టంటకుండా ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు అని కామాక్షి అడుగుతది. ఎటు నుండి నరుక్కు రావాలో నాకు బాగా తెలుసు అని అంటా ఉంటది. అక్కడికి శృతి వాళ్ళ అమ్మగారొస్తారు. ఆమెను చూసి ప్రభావతి ఇంకా రోహిణి వెంటనే లేస్తారు. ప్రభావతి, వదిన గారు అంటూ కామాక్షిని లే అని అంటది. అప్పుడు కామాక్షి, నా ఇంట్లో నేను కూర్చుంటే లే అంటావేంటి? వచ్చింది మీ వియ్యపురాలు, వీఐపీ కాదు అనంటది. శృతి వాళ్ళ అమ్మేమో డాన్స్ నేర్చుకునే ఆ పిల్లల్ని చూసి, పర్వాలేదు. ఇంతకు ముందు ఎవ్వరూ లేక నిద్రపోయి వస్తున్నట్టు తెలిసింది. స్టూడెంట్స్ బానే వస్తున్నారు అనగానే ప్రభావతి సంతోషంతో పొంగిపోయి, పిల్లలూ మీరంతా కాసేపు విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి అనగానే వాళ్ళు, అలాగే మేడం అని వెళ్ళిపోతారు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఏయ్! ఇటు వెళ్దాం రా, ఇటు వెళ్దాం అని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయేమో, అమ్మో! నాకు భయమేస్తుంది అని అంటా ఉంటే, ఆ అబ్బాయి, నలుగురు ఆడవాళ్ళు కలిస్తే కనీసం 4 గంటలైనా ముచ్చట పెట్టుకుంటారు అని అంటా ఉంటే, ఆ అమ్మాయి, చూస్తే గొడవవుతుందేమో అనంటది. అప్పుడు ఆ అబ్బాయి, ఏం కాదులే మనకు ప్రైవసీ ఉంటుంది అని చెప్పి డోరేసేస్తాడు. వీళ్ళందరూ సైలెంట్‌గా ఉంటే శృతి వాళ్ళమ్మ, ఏదో మాట్లాడాలన్నారు, మౌనంగా ఉన్నారు. ఏమైనా అప్పు కావాలా? అనగానే ప్రభావతి, చెప్పు తీసుకొని కొడతారు మా ఆయన. మీ దగ్గర అప్పు తీసుకుంటే అని అంటా ఉంటే శృతి వాళ్ళ అమ్మగారు, మరి విషయం ఏంటో చెప్పండి అని అడుగుతది. మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు. మీరేమైనా అనుకోండి. నేను ఉన్నది ఉన్నట్టే నిజాయితీగా మాట్లాడతాను అని అంటా ఉంటే కామాక్షి, అవును. మా వదినెప్పుడూ ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడుతుంది అనంటది. శృతి వాళ్ళమ్మ, మా శృతి ప్రవర్తన బాగాలేదా? అది ఎప్పుడో మిడిల్ క్లాస్ ఇంటి కోడలుగా మారిపోయింది గదా! రిచ్‌గా పెరిగినట్టు మీ ఇంట్లో ఎక్కడా చూపిచ్చలేదే అని అంటా ఉంటే రోహిణి, మీరొకసారి శృతి పెట్టిన స్టేటస్ చూడండి. ఏమైంది అని ఆవిడ అడుగుతది. రోహిణి ఫోన్ తీసి చూపిస్తది. ఫోన్‌లో ఆ ఫోటో చూసి నవ్వుకుంటది. నవ్వి ప్రభావతితో, నువ్వేమైనా మేకప్ ఏసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి పంపించావా అని అడుగుతది. ప్రభావతి ఉడుక్కుంటూ, నేనే పోటీలకి వెళ్ళలేదు అనంటది. ఎందుకు వెళ్ళలేదు? మొన్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్ళి ఓడిపోయి వచ్చారు కదా! అనగానే ప్రభావతి, చూడ్డానికెళ్తే ఆడ్డానికొచ్చామేమో అనుకోని
ఆడించి, ఓడించి పంపిచ్చారు అనంటా ఉంటే, కామాక్షి ఇటివ్వండి అని ఆ ఫోను తీసుకొని చూస్తది. చూసి ఇట్లా నవ్వుతూ, అందుకేనా ఇందాక దిష్టి బొమ్మలా కనపడుతున్నానా అన్నది. అనగానే ప్రభావతి కోపంగా, "నువ్వు ఆగు కామాక్షి. అత్తయ్య అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఏదో పొరపాటున నెత్తి మీద పిండి పడితే దాన్ని ఫోటో తీసి ఇలా పెట్టింది." అనగానే శృతి వాళ్ళ అమ్మ, "మీరిద్దరూ ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు కదా! సరదాగా చేసుంటుంది." అని అంటా ఉంటే ప్రభావతి, "అత్తగారి పరువు తీయడం, సరదాగా ఆట పట్టించడం ఒకటేనా? మీరే చెప్పండి." అదొక్కటే కాదు. అల్లరి పనులు చేస్తుంది. అల్లరి చేస్తుంది. ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్టు సౌండ్‌లు పెట్టి భయపెట్టింది. అనగానే కామాక్షి, "నీది ఇనుప గుండె కాబట్టి తట్టుకున్నావు. నాలాంటిదైతే గుండె ఆగి గుటుక్కున చచ్చేది. ఇంతకీ దయ్యంలా భయపెట్టిందా? దయ్యాన్నే భయపెట్టిందా?" అనగానే ప్రభావతి, "నువ్వు అడ్డు తగలకు కామాక్షి. చూడండి వదిన గారు, నాకు ఓ ఆడపిల్లుంది. ఇంకొక ఆడపిల్ల మీద నాకేమైనా కక్ష? ఈ మధ్య శృతి పూర్తిగా మారిపోయింది. అంతా సహవాస దోషం మరి." "అంటే?" అని శృతి వాళ్ళ అమ్మ అడుగుతది. "మా ఇంట్లో పూలమ్ముకునేదొకతుంది కదా! దాంతో చేరి పాడైంది. దాని బుద్ధి తగిలించుకొని అత్తంటే విలువ లేకుండా ప్రవర్తిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంటిని సర్కస్ చేశారు." అని అంటా ఉంటే కామాక్షి, "నిన్ను బఫున్ని చేశారా?" అని అడుగుతది. ప్రభావతి కోపంగా, అనగానే కామాక్షి భయపడతది. "అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో నేర్పించి పంపలేదా?" అని అడుగుతది. వెంటనే శృతి వాళ్ళ అమ్మగారు, "మేమేదైనా నేర్పి పంపే అవకాశం ఎక్కడిచ్చారు? మీ కొడుకే దాన్నేదో చేసి తీసుకుపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మీరే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అలా ప్రవర్తిస్తే మీరింట్లో ఎందుకు తెచ్చుకున్నారు? రవిని, శృతిని బయటికి పంపించేయండి." అనగానే వీళ్ళు షాకయితారు. ప్రభావతి, "అంతా విని మీరిచ్చే సలహా ఇదా?" కామాక్షి ఏమో, "బోడి సలహాలా ఉందంటావా?" అనంటది. ప్రభావతి, "మా ఇంట్లో ఎవరు ఎన్ననుకున్నా ఎవ్వరిని బయటికి పంపడానికి మా ఆయన అస్సలు ఒప్పుకోరు. కొట్టుకు చచ్చినా, చచ్చినట్టు ఇల్లు పట్టుకొని ఉండాల్సిందే." అనగానే శృతి వాళ్ళ అమ్మగారు, "శృతి మాకు ఒక్కగానొక్క కూతురు. గారాబంగా పెరగడం వల్ల అలా తయారైంది. కొంచెం మీరే సర్దుకుపోవాలి" అనంటది. అప్పుడు ప్రభావతి, "కొంచెమా? ప్రతిరోజు మీనాతో చేరి నన్నేదో ఒకటి అంటూ ఉంటది. ఎంతని సర్దుకుపోవాలండి?" అనంటా ఉంటే, రోహిణి, బేసికల్‌గా శృతి మంచమ్మాయి ఆంటీ. పసిపిల్ల లాంటిది. ఆ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు అనేది తెలియదులే అనుకున్నాము. కానీ కొద్ది రోజుల నుండి మీనాతో కలిసి ఎక్కువ చేస్తుంది. అత్తయ్య ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. కానీ శృతి వినదు. అన్నిటికీ ఎదురు మాట్లాడుతుంది." అనగానే ప్రభావతి, "రోహిణి నా పెద్ద కోడలు. అయినా నేను చెప్పినట్టు విని చక్కగా నడుచుకుంటుంది. ఒక మాటన్నా పడుతుంది. కానీ మీ అమ్మాయి అలా కాదు." అనంటా ఉంటే కామాక్షి, "గంజిలో ఈగని తీసి పారేసినట్టు తీసి పారేస్తుందా పాపం?" అనంటది. ప్రభావతి కోపంగా చూస్తే మళ్ళీ ఊరుకుంటది. "నా కొడుకు ఎంతైనా తన భర్త కదా! ఏవండీ అని పిలవకపోయినా పర్వాలేదు. పేరు పెట్టి పిలిచినా తప్పు లేదు. కానీ పని వాళ్ళని పిలిచినట్టు రారా, పోరా అంటుంది. పని వాళ్ళతో పనులు చేయించుకున్నట్టు వాడి మీద కాలేసి నొక్కమంటుంది." అనగానే శృతి వాళ్ళ అమ్మగారు, "ఈ కాలంలో భార్యాభర్తల మధ్య అలాంటి తేడాలేం ఉండడం లేదండి." అనగానే ప్రభావతి, "అదంతా బెడ్‌రూమ్‌లో అయితే పర్వాలేదండీ. అత్తామామల ముందు గూడా అలాగే ఉంటే ఏం చేసేది? నా కొడుకని అందరికంటే చిన్నవాడని ఒక్క మాట కూడా అనకుండా పెంచుకున్నాను." కామాక్షి ఏమో, "అవునవును. కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకుంది" అనంటది. "మీ అమ్మాయి గొలుసు కట్టి వాకింగ్‌కి కూడా తీసుకెళ్తుంది" అనంటది. శృతి వాళ్ళ అమ్మేమో నవ్వుతది. ప్రభావతికి కోపమొస్తది. శృతి వాళ్ళ అమ్మగారు, "అత్తగారు కాబట్టి మీరే నచ్చచెప్పాలి కదా!" అనంటా ఉంటే కామాక్షి, "చెప్పులో రాయిని తీసి పారేసినట్టు పారేస్తే ఏం నచ్చజెప్తుందండి పాపం." అనగానే శృతి వాళ్ళ అమ్మగారు, "ఈ విషయంలో నేనెలా జోక్యం చేసుకుంటాను? నా మాట శృతి వినేది అయితే నీ కొడుకునెందుకు పెళ్లి చేసుకునేది? మేం చూసిన సంబంధమే చేసుకొనుండేది. ఇప్పుడు నా మాట వింటుంది అనే నమ్మకమే నాకు లేదు. ఇది మీ కుటుంబ విషయం. మీరు చూసుకోండి. భరించలేకపోతే వాళ్ళిద్దరిని మా ఇంటికి పంపించండి."
వస్తాను అని చెప్పి వెళ్ళిపోతది. వెళ్ళిపోగానే ప్రభావతి అదేంటి అలా వెళ్ళిపోతుంది అనగానే కామాక్షి నీ చావేదో నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోతుంది. అని అంటా ఉంటే ప్రభావతి ఎహె! మధ్యలో నీ చెడతల వాయింపేంటి? తిడుతున్నావో, జాలి చూపిస్తున్నావో అర్థం కాకుండా చెప్పావు అని అంటా ఉంటది. ఇటు శృతి వాళ్ళ అమ్మగారు బయటకొచ్చి నేను కోరుకున్నట్టే జరుగుతుంది. శృతిని భరించలేక వీళ్ళే వెళ్ళగొడతారు. వెనకాలే అల్లుడు వస్తాడు. ఈలోగా ఈ గొడవని ఇంకా పెద్దది చెయ్యాలి అని అనుకుంటూ నవ్వుతూ కారెక్కి వెళ్ళిపోతది. ఇటు కామాక్షి ఏమో ప్రభావతి వాళ్ళతో కూతురికి బుద్ధి చెప్పు అని పిలిపిస్తే మీరు మీరు కొట్టుకు చావండి అని చెప్పి వెళ్ళిపోతుందేంటి అనగానే ప్రభావతి శృతిని ఈవిడ తిడితే మీనాని దూరం పెడుతుంది అనుకున్నాను. వాళ్ళిద్దరికీ గొడవలైతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడేం చేసేది అని ఆలోచిస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో మీనాని శృతి వాళ్ళ అమ్మగారు శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట. నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది అనగానే మీనా ఇదే మాట ఇంకెవరితైనా అనుంటే ముక్కు మొహం ఏకం చేసేదాన్ని అని సీరియస్‌గా అంటది. తర్వాత బాలు ఇంకా మీనా ఇంటికొచ్చి బాలు ఒరే రవి ఆ డబ్బుడమ్మ ఎక్కడ్రా అని కోపంగా అడుగుతా ఉంటే రవికేం అర్థం కాదనమాట. మీనా ఏమో ముందు తాడో పేడో తేల్చుకోవాలి పదండి అని చెప్పి బాలుని తీసుకెళ్తది. వెనకాలే రవి వెళ్తాడు. పైన శృతి ఎలా చెప్తారు మీరసలు? అసలు మీరెలా చెప్తారు అని అంటా ఉంటే బాలు ఖచ్చితంగా మాట్లాడతాను. నీకు పొగరు, మీ అమ్మకు పొగరు, నీ అయ్యకు పొగరు. ఎవడేడ్పులు వాళ్ళేడవండి. నా భార్య మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు అని అంటా ఉంటాడు. ఇక్కడ ప్రభావతేమో నవ్వుకుంటూ ఇక ఈ తోటి కోడళ్ళిద్దరూ గొడవ పడుకుంటూ ఉప్పు నిప్పుల్లాగే ఉంటారు అని నవ్వుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి కదా! చేయండబ్బా!